హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. ఇందిరా గాంధీ కన్నా పెద్ద లీడర్ గా ప్రధాని మోడీ మారిపోయారా? మోడీ ఎలక్షన్ మ్యాట్రిక్స్ కు తిరుగులేదా? నోట్ల రద్దు లాంటి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారా? పరిపాలనలో ఊహించని సంస్కరణలకు తెరతీస్తారా? ఇండియన్ పాలిటిక్స్ లో తిరుగులేని ముద్ర వేస్తారా? 2019 అసలు సిసలు రణక్షేత్రానికి ముందే మోదీ మహానాయకుడిగా మారిపోతారా? ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తారా? ప్రస్తుత రాజకీయాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఆకర్షణే పెట్టుబడి, అడ్డుకట్ట వేయలేకపోతున్న ప్రత్యర్థులు, సోషల్ మీడియాలో ఎన్ని సెటైర్లు వేసుకున్నా తగ్గని అభిమానం, నోట్ల రద్దు లాంటి కఠిన నిర్ణయాలు కదిలించలేకపోతున్నాయి. దట్ ఈస్ మోదీ, ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ ఇలాగే కఠినంగా వ్యవహరించేవారు. అయితే ఆమెకు అప్పట్లో పెద్దగా ప్రత్యర్థులు లేరు, సోషల్ మీడియా లేదు. కానీ ఇప్పుడు భిన్నం. కోర్టు కేసులను గెలిచి ప్రత్యర్థుల విమర్శల జడివాలను ఎదుర్కొని మేలిమి ముత్యంలా బయటపడుతున్న ధీరునిగా పేరు తెచ్చుకుంటున్నారు మోదీ. మోదీ జనాకర్షణ ముందు ప్రత్యర్థులు వెలవెలబోతున్నారు. ప్రజాభిమానమే ఇరుసుగా దూసుకెళ్తున్నారు మోదీ. యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోయినా తనదైన మార్కుతో దూసుకెళ్లిన రాజకీయ దురంధరుడు. నోట్ల రద్దు నిర్ణయమైన, బినామీ బాగోతాలైన ప్రతి నిర్ణయంలోనూ మోదీ బ్రాండ్ కనిపిస్తుంది. ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అసలు సీఎం అభ్యర్థే ఉండరు. అందరూ హరహర మోదీ అనాల్సిందే. ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇది అసోంలో అయినా, మహారాష్ట్రలో అయినా, యూపీలో అయినా అంతే. సర్వం మోదీమయం. ఢిల్లీ నుంచి సైనికుడిలా వచ్చి ప్రాంతీయ పార్టీలను కకావికలం చేస్తున్నారు ప్రధాని మోడీ. ప్రాంతీయ పార్టీలను చావు దెబ్బ కొట్టడంలో ఇందిరా గాంధీని మించిపోయారు ప్రధాని మోదీ. ఇందిరాగాంధీ పాలనలో ఆమె చెప్పిందే వేదం, ఆమె మాటే శాసనం. అయితే అప్పుడు ఆమెకు అపోజిషన్ లేదు. ఎమర్జెన్సీ విధించే వరకు కాంగ్రెసేతర పార్టీలు బలంగా లేవు. కానీ ఇప్పుడు మీడియా వేరు, ఆ వ్యతిరేకత వేరు. ఇలాంటి సమయంలో మోడీ ఎదురొడ్డి నిలవడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంలో ఇందిరాగాంధీని మించిపోయారు ప్రధాని మోడీ. ఇప్పుడు ఆయన మాటే శాసనం. ప్రధానైన కొత్తలో ఒక మాట చెప్పేవారు, ఏదో ఒక రకంగా పాలించేయడానికి ఢిల్లీ రాలేదు, దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాను అని. తనను చంపేసినా పర్వాలేదు, ప్రజలకు మంచి చేస్తా, అందుకే ఢిల్లీ వచ్చానంటూ చెప్పేవాడు మోదీ. అదే మోదీని ప్రజలకు దగ్గర చేసింది. సంస్కరణల దిశగా ఒక్కో అడుగు బలంగా వేస్తూ ముందుకు వెళుతున్నారు. మోదీ ఎన్నికల వ్యూహాలకు తిరుగు లేకుండా పోతోంది. పరిపాలనలో ఎవరు ఊహించని సంస్కరణలు చేపడుతున్నారు. సబ్సిడీలను వద్దన్న, యూపీ ఎన్నికల్లో ఉచిత కరెంటు ఇస్తామన్న ఆయనకే చెల్లింది. రాజ్యసభలోనూ తిరుగులేని అధికారం బీజేపీకి కట్టబెట్టేందుకు అడుగులు ముందుకేస్తున్నారు మోదీ. అంటే ఇకపై ఎగువ సభలోనూ తిరుగుండదు. 2019లోనూ ప్రధాని మోడీకి పెద్దగా ఎదురుండకపోవచ్చు. బీజేపీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఎన్నికల్లో విజయం క్రెడిట్ అంతా మోదీకే వెళుతుంది. అసోంలో విజయం ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి బోని కొట్టించి ఈశాన్య రాష్ట్రాల వీరుడిగా రికార్డు సృష్టించాడు మోదీ. బీజేపీలో మోదీ పెత్తనం మరింత పెరుగుతుంది. మోదీ పెద్దరికాన్ని భరించలేకపోతున్న బీజేపీ పెద్దలకు ఇది ఎదురుదెబ్బే. బీజేపీ గెలిచినా ఓడినా అది మోడీ వల్లేనన్న అభిప్రాయం జనాల్లో పెరిగింది. అందుకే 5 రాష్ట్రాల్లో గెలుపోటముల బాధ్యత పూర్తిగా మోదీదే. యూపీ సీఎం గా ఎవరిని పెట్టినా అదే రాష్ట్రం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా రిమోట్ కంట్రోల్ తో యూపీని గుప్పిట్లో పెట్టుకోనున్నారు. 2019లో మోడీ ఢిల్లీలో మరోసారి పాగా వేయాలంటే యూపీ ఓట్లు చాలా కీలకం. అందుకే యూపీ కోసం అంతగా కష్టపడ్డారు. రాజ్యసభలోనూ తిరుగులేకపోతే మోదీ అనుకున్న బిల్లులు చకచకా పాస్ అవుతాయి. మోడీ విధానాలు మరింత వేగంగా అమలవుతాయి. ఇప్పటికే బీజేపీ కన్నా ఎక్కువ పాపులర్ అయ్యాడు మోదీ. అది మరింత పెరగనుంది.